చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపలి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. అసలు కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఏదైతే సింహాచలం కొండ మీద బాడకూడిన గట్టులో చనిపోయినటువంటి మృతుల మృతదేహాలను విశాఖ కేజీసీ మాతృకి తరలించడం జరిగింది. ప్రస్తుతం సమాచారం అందుకున్నటువంటి మృతుల బంధువులంతా కూడా ఇక్కడ మాతృ వద్దకు చేరుకుంటున్నారు. మాతృ వద్ద చూస్తే కనుక అత్యంత హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. మృతుల బంధువులు సమాచారం తెలుసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి పల్లెలాగా రోదనలతో కేజీసీ అంతా కూడా ఒక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎవరైతే 8 వ్యక్తులు చనిపోయారో 7 కూడా 3 వ్యక్తులకు మాత్రమే చనిపోయిన దానికి సంబంధించిన సమాచారం అందించారు. 3 వ్యక్తులు ఎట్లా వెంకటే అదేవిధంగా కుటుంబాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. అయితే వాళ్ళు అందరూ ఎక్కడ వాళ్ళు